హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలామంది కూడా సార్ అసలు గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో అసలు క్వాలిఫికేషన్స్ ఏంటిది, కొంతమంది 10th అంటారు, కొంతమంది ఐటీ అంటారు, అసలు వేకెన్సీస్ ఉన్నాయా లేవా, సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి చాలామంది అడుగుతారు కదండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా మీకు కావాల్సిన అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అయితే అవడం జరుగుతుందండి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైనా సరే ఆర్ఆర్బీకి సంబంధించి ఏ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినా సరే మీకు క్లియర్గా అక్కడ గ్రూప్ డీకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే మీకు అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రైట్, ఇక్కడ చూడండి మీరు, అటెన్షన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ రైల్వే జాబ్స్ ఇన్ లెవెల్ 1 పోస్ట్ ఇక్కడ ఉంది కదండి. సో దీని మీద కనుక మీరు క్లిక్ చేయండి ఒకసారి. సో మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్పిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా అన్నీ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. రైట్, చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఇది అఫీషియల్గా రైల్వే ఇచ్చిన నోటీసేనండి. సో మీరు ఇప్పుడు నేను చూపించాను కదా ప్రూఫ్, అక్కడి నుంచే తీసుకోవడం జరిగిందనమాట. రైట్, అటెన్షన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ రైల్వే జాబ్స్ ఇన్ లెవెల్ 1 అంటే నథింగ్ బట్ గ్రూప్ డి పోస్ట్ అనమాట. ద ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ లెవెల్ 1 of the pay matrix in civil engineering, mechanical, electrical, signal, telecom departments and in the catering wing of railways is 10th pass plus. చూడండి ఇగో, ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ అన్నిట్లా 10th పాస్ ప్లస్ నాక్ అనమాట, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ఏంటిది మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ 10th పాస్ ప్లస్ ఐటీ. అంటే దీని మొత్తం మీనింగ్ ఏంటంటే మీరు 10వ తరగతి చదివి మీకు నాక్ సర్టిఫికేట్ ఉన్నా అంటే ఈ ఏ డిపార్ట్మెంట్, ఇక్కడ చూడండి, సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనమాట. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తాను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రూప్ డి పోస్టులు పడితే ఖచ్చితంగా 10th ప్లస్ ఐటీ ఉండాలన్నమాట, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూద్దాం. ద ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వాజ్ హవెవర్ రిలాక్స్డ్ టు 10th ప్లస్ ఆర్ నాక్ అని చెప్పాం కదా. సో అదేవిధంగా ఐటీఐ కానీ, అదేవిధంగా మీకు పోస్టులు అనేది వేకెన్సీస్ ఇన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్వే నోటిఫైడ్ అండర్ సెంట్రలైజ్, అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో సో వాటన్నిటికి కూడా ఇది ఇంప్లిమెంట్ అవుద్దని చెప్పి చెప్పడమే జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ మొత్తం డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ మొత్తం చదివినా సరే మీకు ఇది అర్థమవుతుంది. మరి ఇప్పుడు డౌట్, సార్ మరి మేము 10th చేసాం, ఓన్లీ 10th మాత్రమే చదివాం, మరి మీరేమి ఇక్కడ టెక్నికల్ పోస్టులు అన్నిటికి కూడా 10th ప్లస్ ఐటీఐ ఉండాలంటారు కదా, మరి నేను 10th మాత్రమే చదివాను, ఎలిజిబుల్ లేరా అంటే మీరు కూడా ఎలిజిబుల్ ఏనండి. దేనికి? నాన్ టెక్నికల్ పోస్టులకి మీరు ఎలిజిబుల్. నేను మళ్ళీ చెప్తున్నాను అండి, నాన్ టెక్నికల్ పోస్టులకు ఎలిజిబుల్. మరి నాన్ టెక్నికల్ పోస్టులు అంటే ఏమేమి ఉంటాయంటే, సో చూడండి, ఇప్పుడు మీకు పాయింట్స్ మెయిన్ ఉంది కదా, సో గ్రూప్ డీలో పాయింట్స్ మెయిన్ కూడా నాన్ టెక్నికల్ పోస్ట్ కిందకే వస్తుంది, పాయింట్స్ మెయిన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికల్లా హాస్పిటల్ అటెండర్ ఉంటుంది, ఓకేనా. సో హాస్పిటల్ అటెండర్ పోస్ట్ ఉంటుంది, అది కూడా నాన్ టెక్నికల్. నాకు తెలిసి వర్క్షాప్ కూడా వస్తుందండి. సో వర్క్షాప్లో కొన్ని వస్తాయి, అన్నీ రావు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాకుండా కొన్ని వర్క్షాప్ సంబంధించి పోస్టులు కూడా వస్తుంది. అంటే మీరు ఓన్లీ 10th మాత్రమే చదివితే మీరు కూడా ఎలిజిబులే, కాకపోతే కొన్నిటికి మాత్రమే. దేనికి? పాయింట్స్ మెయిన్కి కానీ, హాస్పిటల్ అటెండర్ కానీ, వర్క్షాప్లో కూడా అన్నీ కాదని నేను మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కాకుండా ఏవైతే ఉంటాయో సో మీరు వాటికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. సో మీరు అదే ఐటీఐ చేసినట్లయితే మిగతా అన్నిటికి కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట, ఓకేనా. రైట్, సో గ్రూప్ డి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70,000 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. బట్ మనకి ఇప్పుడు వచ్చేదానికి ఈ ఇయర్లో రావడానికి ఛాన్సెస్ ఉంది అంటే 50,000 ఉద్యోగాలు పైగానేనండి, ఓకేనా. సో నేను ఓన్లీ గ్రూప్ డి గురించే మాట్లాడుతున్నానండి. సో రిమైనింగ్ అన్నిటి గురించి కూడా మనం నిన్న ఎస్టర్డే కూడా మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. గ్రూప్ డి మీద మనకి వేకెన్సీస్ ఉన్నాయి ఏంటంటే 50,000 ఉద్యోగాలు అయితే రెడీగా ఉన్నాయండి, ఓకేనా. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 50,000 ఉద్యోగాలు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ 2024లో ఖచ్చితంగా వస్తుందండి, అది కూడా అతి త్వరలో రాబోతుంది. సో మీకు వేకెన్సీస్ ఎన్నని చెప్తే ఖచ్చితంగా మినిమం 50,000 వేకెన్సీస్ అవుతున్నాయి. సో రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్ డి పోస్ట్ లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ అయితే రన్ అవ్వదు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గ్రూప్ డి మాత్రమే. అంటే లెవెల్ 1 అంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసే వాళ్ళు గ్రూప్ డి ఎంప్లాయీసే కాబట్టి సో 50,000 వేకెన్సీ అవుతున్నాయి అన్నమాట, అతి త్వరలోనే రాబోతుంది, ఓకేనా. సో నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నానండి, ఖచ్చితంగా 2024 అనేది నోటిఫికేషన్స్ టైం అనమాట. మీరు గనక టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ టైం పోతే రాదు. నేను ఆల్రెడీ చెప్పానుగా 10th ఓన్లీ 10th చదివినా సరే ఎలిజిబుల్ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎన్టీపీసీలో లెవెల్ 2 పోస్టులు ఇది కూడా ఉంటుంది. సో మీకు క్లరికల్ లెవెల్ పోస్టులు కనుక పడితే ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. సో అప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇంటర్మీడియట్ చేసినా సరే టికెట్ కలెక్టర్ వీటికి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కనుక రైల్వే జాబ్ అయినట్లయితే సో మనం ఆల్మోస్ట్ మీకు బెస్ట్ చాలామంది స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేయడంతో మీరు రైల్వేలో ఏ జాబ్ అన్నా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. మీరు రైల్వే అది ఏఎల్పిఏ కానివ్వండి,
ఎస్ఐ కానిస్టేబులే కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, టికెట్ కలెక్టర్ కానీ, ఆర్ఆర్బీ జేఈ కానీ అన్నిటికి కూడా కంప్లీటెడ్గా అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్. యాక్చువల్ 1 year కోర్సు మీకు 5,000 రూపీస్ ఉండేదండి. కానీ చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ మేము ఖచ్చితంగా ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు 1,000 రూపీస్కి ఫస్ట్ 100 స్టూడెంట్స్కి అయితే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వ్యాలిడిటీ వచ్చేసరికి 1 year అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5,000 మంది స్టూడెంట్స్ కూడా వేరే కోర్సెస్లో అయితే మన కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ కావడం జరిగిందండి. సో మనది వచ్చేసి ప్రజెంట్గా అక్రాస్ రైల్వే ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ 3 ఎడ్యుకేటర్లుగా అయితే ఉండడం జరుగుతుందండి. సో మీకు ఇది వచ్చి కేవలం 1,000 రూపీస్కే మీకు 1 year వ్యాలిడిటీతో ఉండడం జరుగుతుంది. సో రైల్వే స్టేట్ జాబ్ ఓపెన్లో సాధించిన అనుభవంతో చెప్తున్నానండి. మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా. సో మనకు రైల్వే ఎగ్జామ్స్లలో ఎక్స్క్లూజివ్గా అక్రాస్ ద మనకి రైల్వే ఏదైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో మనం దాంట్లో అక్రాస్ కంట్రీలోనే టాప్ 3 ఎడ్యుకేటర్లుగా అయితే మన కిరణ్ స్టడీస్ యాప్ అయితే ఉండడం జరిగిందనమాట. సో నేను చెప్పేది ఒకటే ఏంటంటే మీరు చూస్ చేసుకునేది కంటెంట్ అనేది బెస్ట్ కంటెంట్ అనేది ఉండాలి. అప్పుడు మీకు అంటే రైల్వే జాబ్ సాధించిన అనుభవంతో ఓపెన్లో జాబ్ క్రాక్ చేసిన అనుభవం ఉంది కాబట్టి సో గ్రూప్ డి మీద మీకు ఎలా చెప్పితే ఏది ఇంపార్టెంట్ ఏంటంటే నాకు సైన్స్లో 25కి 22 మార్క్స్ రావడం జరిగింది. అంటే 25 మార్కులకి నాకు 22 మార్క్స్ రావడం జరిగింది జనరల్ సైన్స్. ఇది నేను ఈ మార్క్స్ ఎలా సాధించగలిగానంటే ఎన్సీఆర్టీ అనమాట. సో సైన్స్ అనేది నేను ఎన్సీఆర్టీ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు బాగా చదివాను కాబట్టి అది తెలుగులో మీకు ఫస్ట్ టైం మీ గురించి తెలుగు అండ్ ఇంగ్లీష్ వీడియోస్ తీసుకురావడం జరిగింది. అర్థమెటిక్ రీజనింగ్ నాకు టాప్ స్కోర్ చేసింది నేను అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఈ మూడిట్లా టాప్ స్కోర్ రావడం. సో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా అదేనండి, మీకు రైల్వేలో మెజారిటీగా మనకి వచ్చేసరికి 3 సబ్జెక్ట్స్ ఉంటుంది, ఓకేనా. అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, ఓకేనా. సో మీకు వెయిటేజ్ మొత్తం కూడా 100 మార్కులు ఉన్నట్లయితే గ్రూప్ డీలో మీకు అందులో 80 మార్కులు ఈ 3 సబ్జెక్టుల నుంచే వస్తాయి. అంటే ఒకసారి ఆలోచించండి, రిమైనింగ్ 20 మార్కులు మీకు రిమైనింగ్ సబ్జెక్ట్ ఏంది, హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, స్టాటిక్ జీకే కానీ వీటన్నిటిలో వస్తుంది. ఈ 3 సబ్జెక్టులు ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది గ్రూప్ డి అనేది. సో నేను చెప్తున్నానండి, సైన్స్లో నేను ఎలాగా టాప్ స్కోర్ తెచ్చుకున్నాను జనరల్ సైన్స్లో ఎగ్జామ్లో, సో మీకు కూడా అదే తెప్పించాలనే ఉద్దేశంతో ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా A to Z ఈ ఫుల్ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి 1 year వ్యాలిడిటీ. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆల్మోస్ట్ చాలామంది కూడా 2,000 3,000 పెట్టి తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది. బట్ టైం మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఈ టైం పోతే మళ్ళీ తిరిగి రాదు. వాళ్ళు ఆల్రెడీ నవంబర్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళకంటే మీరు ముందున్నారా వెనుకున్నారా ఒకసారి ఆలోచించుకోండి. ద బెస్ట్ కంటెంట్ టాప్ 3 ఎడ్యుకేటర్గా మనం రన్ అవుతున్నాం కాబట్టి మీరు చూస్ చేసుకునేది కూడా పర్ఫెక్ట్గా రైల్వే ఎక్స్క్లూజివ్గా మంది యాప్ కూడా కిరణ్ స్టడీస్ యాప్ రైల్వేకి సంబంధించింది కాబట్టి మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అయితే 100% యూస్ఫుల్ అవుతుంది. నేనైతే ఆ గ్యారంటీ ఇవ్వగలుగుతాను. నేను మళ్ళీ చెప్తాను, మీ టార్గెట్ గ్రూప్ డీనే అయితే కనుక మీరు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఈ 3 నేర్పించే బాధ్యత నాది. మిగతా అన్నీ కూడా ఉంటాయి, బట్ ఈ 3 ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళకే గ్రూప్ డీలా ఓపెన్లో జాబ్ క్రాక్ చేసేంత ఉంటుంది. మీరు ఐటీఐ చేశారనుకోండి, ఓన్లీ 10th చేశారనుకోండి, నో ప్రాబ్లం. చెప్పాను కదా 10th మీద కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. నేను అదే చెప్తాను, చాలామందికి ఒక డౌట్, సార్ ఓన్లీ ఐటీఐ కదా. ఎస్, ఇప్పుడు నేను అఫీషియల్గా ఇచ్చిన సైట్లో ఇచ్చిన నోటీస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా మీరు నోటిఫికేషన్స్ వస్తాయా రావని వదిలిపెట్టండి. కొంచెం డిలే అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఏప్రిల్ కంటే ముందు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ లేట్ అయినా సరే ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత 100% 2024 నోటిఫికేషన్ వస్తుంది. అది వచ్చేలోపు మీ ప్రిపరేషన్ కనుక 100% మీరు కంప్లీట్ అయితే మాత్రమే మీరు జాబ్ సాధించడానికి అయితే అవకాశం ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంత మంచి అవకాశాన్ని కనుక మిస్ చేసుకోవద్దు. చాలామంది కూడా ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్ లైట్ తీసుకుంటారు. మీరు మెయిన్ సబ్జెక్ట్లో మీరు లైట్ తీసుకుంటే కష్టం అండి. సో అర్థమెటిక్ చదవాలి, రీజనింగ్ చదవాలి, జనరల్ సైన్స్ ఈ 3 సబ్జెక్టులు గ్రూప్ డి రావాలంటే గుర్తుపెట్టుకోండి. అంతే, ఇందులో అన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా మీకు నేర్పిస్తాను. జనరల్ సైన్స్ మీకు ఎన్సీఆర్టీ సైన్స్ క్లాసెసే ఉంటాయి, మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. నేను ఒకటే విషయం చెప్తున్నాను, 50,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచే మొదలు పెట్టండి, ఓకేనా. ఈరోజు 26th January. సో మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే 2024 ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మీ టార్గెట్ కనుక గ్రూప్ డి జాబ్ అయినట్లయితే నేను గ్యారంటీ ఇస్తానండి, మన క్లాసెస్లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీ జాబ్ క్రాక్ చేస్తారు.
కానీ మీరు చేయాల్సినది కన్సిస్టెన్సీగా. వీటితో పాటు మీకు మాక్ టెస్టులు కూడా ఉంటాయండి, అది సపరేట్ అమౌంట్ దీంట్లోకి రాదు. ఫస్ట్ అయితే మీరు ప్రిపరేషన్ అయిన తర్వాత మీకు ఎన్సీఆర్టీ బేస్డ్ 2000+ మాక్ టెస్టులు ఉంటాయి మన కిరణ్ స్టడీస్ యాప్లో. 2000 పైగా మాక్ టెస్టులు ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ 2000+ మాక్ టెస్ట్ అనేది మీకు కంప్లీట్గా మీకు అది కూడా డిస్కౌంట్ ఇస్తాను, 1000 రూపీస్ది 600కి ఇస్తాను. బట్ ఫస్ట్ ఏంటంటే మీరు ప్రిపరేషన్ అవ్వాలి, అంటే కాన్సెప్ట్ అంతా నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాని తర్వాత మాక్ టెస్టులు రాదు. టైం ఎలా ఉంది కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంది, మాక్ టెస్ట్ల కంటే ముందు మీరు చేయాల్సింది మీ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అన్నీ చదివి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రతిదీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఇక్కడ చూడండి, మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్ మొట్టమొదటిసారిగా అన్ని రైల్వే జరిగిన ఎగ్జామ్స్లో అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ సైన్స్ ఉంది కదా, సో అన్ని రైల్వే ఎగ్జామ్స్లో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్నీ కూడా తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తాను, వీడియోస్ ఇస్తాను, ఈ జనరల్ సైన్స్ అన్ని ఎవ్రీథింగ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఓకేనా, సో ఈ ఆఫర్ అయితే ఫస్ట్ 100 మెంబర్స్కి ఇస్తానండి. సో మళ్ళీ లేట్ చేయొద్దు. మీరు టార్గెట్ కనుక రైల్వే జాబ్ అనుకుంటే ఇంకా ఈ ఇయర్లో మొత్తం నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇంకో థింగ్ ఏంటంటే ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ఓన్లీ కిరణ్ స్టడీస్ యాప్లో మీకు మెసేజ్ చేయడం జరుగుతుందండి. ప్రతిసారి వీడియో అయితే చిన్న ఇష్యూస్కి అయితే వీడియో చేయడం అయితే కుదరదు. సో మీరు కిరణ్ స్టడీస్ యాప్ దగ్గర పెట్టుకుంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా రైల్వే జాబ్ అంటే మన యాప్ మీ దగ్గర ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, లేట్ చేయకుండా ఫస్ట్ 100 మెంబర్స్కి ఆఫర్ ఇస్తున్నాను కాబట్టి వెంటనే తీసుకొని ఆల్మోస్ట్ 5000 మంది పైగా స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మన తెలుగు రాష్ట్రాలనే. సో మన ప్రిపరేషన్ ఎక్కడ వరకు ఉందనే మీరు ఒకసారి ఆలోచించుకొని లేట్ చేయకుండా వెంటనే కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రైల్వే అప్డేట్స్ గురించి మాత్రం కిరణ్ స్టడీస్ యాప్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు మెసేజ్ చేస్తాను పర్సనల్గా. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ అండి.